Audio Jungle. Audio Jungle. సార్ తను మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. రెండు తెలుగు రాష్ట్రాలు కావాలనే అనవసరంగా నదీ జలాలను అత్యంత వివాదాస్పదంగా మార్చుకొని ఇతరుల దృష్టిలో తెలుగు వాళ్ళని చులకన చేస్తా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన అటు తెలంగాణ ప్రభుత్వమైన కలిసి మాట్లాడుకునే వాతావరణము ఉన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అవినాభావ సంబంధాలు, స్నేహపూరిత వాతావరణంలో చర్చించుకునేంత మిత్రుత్వం ఉన్నా ఎందుకనో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చొని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకమైన నదీ జలాల వివాదాల్ని పరిష్కరించుకునే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతా ఉన్నాం. నిన్ననే చూసాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక గొప్ప సూచన చేశారు. మీరు కలిసి మాట్లాడుకోండి, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోండి అని చాలా గొప్ప సూచన చేశారు. మరి ఆ దిశగా ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ముందడుగు వేయడం లేదు? వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి, వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తా ఉన్నారు. మొన్ననే చూస్తాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు, ఆయనకు ఒక అధికారి తెలంగాణ నుంచి కావాల్సి వస్తే ఆగమేఘాల మీద తెలంగాణ ప్రభుత్వం ఆ అధికారిని ఓఎస్డీగా సజ్జల రామకృష్ణారెడ్డికి నియమిస్తుంది. అంటే వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇబ్బందల్లా ప్రజలకు సంబంధించి మాత్రమే. ఒక దురదృష్టకరమైన వాతావరణాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్పించుకున్నారు. ఇది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ కూడా పదే పదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే చెప్పారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక చోట కూర్చొని మాట్లాడుకోండి, సామరస్యంగా ఈ వివాదాలను పరిష్కారం చేసుకోండి, ఇది మంచిది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇట్లాంటి వాతావరణం మంచిది కాదు. మీరు కావాలనే మీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను తెర మీదకు తీసుకొస్తున్నారు అని చెప్పడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో కేటాయించిన 811 టీఎంసీల నీటి వాడకంలో రెండు రాష్ట్రాలు ఏ విధంగా మసలుకోవాలో 2015లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనే ఒక స్పష్టమైన అవగాహన ఉంది. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకోవాలనే ఒక స్పష్టమైన నిర్ణయం ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూర్చొని మాట్లాడుకొని తీసుకున్న నిర్ణయం, చేసుకున్న వెసులుబాటు. దాని ప్రకారం మనకు వచ్చిన 512 టీఎంసీల్లో ఏ నీటిని ఏ కాలంలో ఎంత పరిమాణంలో ఏ వ్యవస్థకు వాడుకోవాలో ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ తాజాగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ చూసాం మనం. 107 ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా నదులకు సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలో, అట్లాగే
కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ 107 ప్రాజెక్టులు అవసరం లేదు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే ఆయా నదీ జలాల యాజమాన్య బోర్డులు చూస్తే సరిపోతుంది, మిగతా వాటికి నేరుగా కేంద్ర వ్యవస్థల పర్యవేక్షణ అవసరం లేదని తెలిసినప్పటికీ ఇప్పటికే తుంగభద్ర బోర్డు ఉనికిలో ఉంది. 1950వ దశకం నుంచినే తుంగభద్ర బోర్డు ఉనికిలో ఉంది. అక్కడ మనం అవలంబిస్తున్న విధానాలనే ఇక్కడ కూడా అమలు చేస్తే సరిపోయేదానికి 107 ప్రాజెక్టులను ఈరోజు తీసుకుపోయి ఆ 2 బోర్డుల పరిధిలో చేరుస్తూ కేంద్రం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ వల్ల మన రాష్ట్ర హక్కులు మనకుగా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కేంద్రానికి అప్పజెప్పినట్లు, మన హక్కుల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినట్లయింది అని ఆ రోజు నుంచినే మేము చెప్తా వస్తా ఉన్నాం. కానీ ఈ రోజు జరిగిన హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదనని స్పష్టంగా వినిపించినట్లు మనకు అనిపించడం లేదు. సమావేశం తర్వాత ఇప్పుడే రాష్ట్ర ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతుందని చెప్పారు. మరి సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రం తరఫున స్పష్టంగా 2016లో ఇదే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మార్గదర్శనంలో మీరు ఈ కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధుల్ని నిర్ణయించండి అని చెప్పాల్సింది పోయి ఇంకా ఏమైనా అందులో మార్పులు చేర్పులు ఉంటే, మన హక్కులు ఎక్కడైనా కోల్పోయే అవకాశం ఉంటే దానివల్ల ఇంకా క్షుణ్ణంగా మన వాదనను వినిపించాల్సిన అవసరం ఉంది. కానీ సమన్వయ కమిటీ సమావేశంలో అట్లాంటి ప్రతిపాదనలు ఏవి చేసినట్టు మనకు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ గెజెట్ నోటిఫికేషన్ మీద తన విధానం ఏంటో స్పష్టం చేయలేదు. నువ్వు అన్నీ ఒప్పుకుంటావా, నీ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం అజమాయిషీ చేస్తానంటే ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. ఒప్పుకోకపోతే ఎక్కడెక్కడ నీకు అభ్యంతరాలు ఉన్నాయి, అసలు ఆ అభ్యంతరాల మీద నువ్వు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయొచ్చు కదా, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవచ్చు కదా, అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు కేంద్రానికి లేఖ రాయొచ్చు కదా, లేదా కేంద్రం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లొచ్చు కదా. మరి ఇవన్నీ ఏమీ చేయకోకుండా నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లో 2 రాష్ట్రాలు నా బోర్డుల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్కరు ఒక 200 కోట్లు డబ్బులు కూడా ఇవ్వాలని అందులో స్పష్టంగా చేసినారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మీరు దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, మీ వాదన ఏంటో వినిపించుకోకుండా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ వైసీపీ ఎంపీ కూడా ఈ విషయం మీద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించి అధికారులతోనో లేదా గజేంద్ర సింగ్ షెకావత్ గారితోనో మాట్లాడినట్లు మనకెక్కడ దాఖలాలు లేవు. మరి ఇన్ని రోజులు అవుతాంటే కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు వినిపించుకోకుండా, తన అభిప్రాయం ఏమిటో చెప్పుకోకుండా కేఆర్ఎంబి జిఆర్ఎంబి సంయుక్త సమావేశంలో కూడా మనము మన ప్రతిపాదనలు ఏంటి, మన అభ్యంతరాలు ఏంటో స్పష్టం చేయకోకుండా ఎందుకు ఈ దాగుడు మూతలు, ఎందుకు ఈ దాపరికం, ఇందులో రహస్యం ఏముంది? ఒక రకంగా చిన్నపాటి అవగాహన ఉండే వాళ్ళ ముందు కూడా గెజెట్ తీసుకెళ్తే ఏ ప్రాజెక్టులకు కేంద్ర పర్యవేక్షణ అవసరం లేదో చెప్తాడు. జూరాల, అట్లాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ హెడ్ వర్క్స్, వెలుగొండ హెడ్ వర్క్స్, ఇట్లాంటివన్నీ
స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ కేంద్ర పర్యవేక్షణ అవసరమో ఆ వివరాలన్నీ కూడా 2016 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఉన్నాయి. మరి వాటిని పరిగణలోకి తీసుకొని మా వాదన ఇది, మా అభ్యంతరాలు ఇవి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతా ఉంది? ఏమిటి మీకున్న ఇబ్బంది? కేంద్రం దగ్గర ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మీరు చేస్తున్న వ్యవహారం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు, కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మితమైన గాలేరు నగరి గాని, అంద్రీనివా గాని, అట్లాగే ప్రకాశాన్ని పోషించే వెలుగొండ గాని, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం వచ్చింది. ఇప్పటిదాకా మీరు నోరు మెదపకపోతే, మీ వాదన ఏందో వినిపించకపోతే మన రాష్ట్రానికి ఎట్లా న్యాయం జరుగుతుందని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రాయలసీమ వాసిగా నువ్వు ఏం సమాధానం చెప్పు? ఈ రాయలసీమకు జరిగే అన్యాయం పైన నీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి నువ్వు తీసుకోబోయే చర్యలేమిటి? ఎవరు ఏమి చెప్పరు. ఆ పక్కన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు చేస్తా ఉందని ఆయన ప్రకటన చేస్తాడు. పక్కన అనిల్ కుమార్ యాదవ్, ఆయన బీసీ మంత్రి అనుకున్నాడో ఏమో, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్ననే నెల్లూరులో ఆయన పక్కన పెట్టుకొని ఇరిగేషన్ మీద ఈయన మాట్లాడుతా ఉన్నాడు. సలహాదారుడు ఈయన మాట్లాడుతా ఉన్నాడు. అంటే సలహాదారులు మాట్లాడే మాటలకి, ఒక మంత్రో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. ఈ ప్రభుత్వ వాదన్ని, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు శాసిస్తా ఉన్నారు? ఇరిగేషన్ శాఖకు అనిల్ కుమార్ మంత్రి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి? అన్ని దానిలోనూ ఒకవైపు ఇప్పటికే పాపం హోం మంత్రిని పనిచేయలేడం లేదు, మొత్తం ఈయనే ఆ వ్యవహారాలన్నీ కూడా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇరిగేషన్ మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సత్సువాదాన్ని చేస్తా ఉన్నాడు. అంటే ఎందుకు మీరు గట్టిగా వాదించలేకపోతున్నారు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో మీ మెతక వైఖరికి కారణం ఏంటి? మీకు తెలంగాణ పాలకులకు మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు ఏమిటి? అసలు ఈ పరిస్థితి, ఒకవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుకు అధికారిక ముద్ర పడకముందే మహారాష్ట్ర ఒకవైపు, కర్ణాటక మరోవైపు యథేచ్ఛగా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శరవేగంగా పావులు కదుపుతా ఉన్నాయి. దాదాపు 1573 టీఎంసీల నీళ్లు, అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కర్ణాటక మహారాష్ట్రలకు వాటా పోతాదే. అదనంగా 254 టీఎంసీలు రెండు రాష్ట్రాలకు వచ్చింది. దాంట్లో 173 టీఎంసీలు ఒక కర్ణాటకే వస్తా ఉంది. ఒకవైపు ఆల్మట్టి ఎత్తి పెంచేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, మరోవైపు బచావత్తు తిరస్కరించిన ప్రాజెక్టులు, ఎగువ తుంగ కానీ, ఎగువ భద్ర కానీ, సింగటాలూరు కానీ, ఇవన్నీ ఇప్పుడు నిర్మాణం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా అడుగులేస్తా ఉంది. వీటికి తోడు నవలి ప్రాజెక్టుని మరో కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చింది. అంటే దాదాపు 1600 టీఎంసీల నీటి వాడకం తెలుగు రాష్ట్రాల పైన జరిగితే, ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయితే రెండు రాష్ట్రాల భవిష్యత్తు ఏమిటని నేను అడుగుతా ఉన్నా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పోరాటం చేయాల్సిన తరుణంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి, అటువైపు పైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్మించదలపెట్టిన ప్రాజెక్టుల మీద
ఉమ్మడిగా అభ్యంతరాలు చెప్పడంతో పాటు ఉమ్మడిగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన తరుణంలో అత్యంత కీలకమైన ఈ సమయంలో మీరిద్దరూ కొట్లాడుకోవడం ఏంటి? ఇద్దరూ కొట్లాడుకున్నట్లు నటిస్తున్నారు. మీది అసలైన కొట్లాట కాదు. పగులు కొట్లాడుకుంటారు, రాత్రి రహస్య మంతనాలు చేస్తారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మడం లేదు. మేమే కాదు, మీ పార్టీల్లో కూడా నమ్మడం లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా నేను రెండు చేతులు జోడించి ఒక రాయలసీమ వాసిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉమ్మడి రాష్ట్రాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడానికి కలిసి పోరాడాల్సిన సమయంలో మీరిద్దరూ అకారణంగా కలహించుకొని కరువు సీమ రాయలసీమకు అన్యాయం చేయొద్దండి. రాయలసీమ నోట్లో మట్టి కొత్తడండి. రాయలసీమ భవిష్యత్తుకు ఇద్దరు కలిసి మరణ శాసనం రాయొద్దండి. ఇది మీకు తగదు. దీనికి కాదు మీరు అధికారంలో ఉండేది. దయచేసి రాయలసీమ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ జరుగుతున్న అన్యాయం పైన ఇద్దరు కలిసి పోరాడాల్సిన సమయంలో అనవసరమైన విభేదాలతో మీరు కాలయాపన చేసి మొత్తానికి నష్టం వాటిల్లే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మీ దొంగ నాటకాలు ఆపండి. మీ మోసకారి కొట్లాటలకు స్వస్తి పలకండి. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయమని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. There is no power of constitution wise, there is not going. That is the problem. నేను 30 ఫోన్ చేసి అయ్యా రెండోది అయితే స్టాఫ్ మీటింగ్ పెట్టుకోండి. సరే దాంట్లో యూబీఐలో అనేది మాకు ఇది ఉంది, టెలిఫోన్ వాళ్ళకి కనెక్షన్. మామూలు దాంట్లో పెడతారు. పెట్టిన ఒక గంటకు దాన్ని తీసేసినారు. ఎందుకంటే సాటర్డే సండే వచ్చింది. మళ్ళీ నాకే పడ్డింది. సరే ఇంకో క్లర్క్ ఉంది, క్లర్క్ కూడా చెప్పారు. క్లర్క్ చెప్తే చేస్తాను సార్. కాల్ నా దగ్గర టైమింగ్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ నాకు ఆదివారం ఇప్పుడు సార్ అన్నీ తీసేసినారు సార్. ఎవరు తీసేసింటే ఒకవేళ ఏమన్నా అయింది ఏమన్నా రోజు నేను ఇది చెప్పినా లేదు. 9:30 ఆయన మీటింగ్ పెట్టినారంటే పోయినాడు. గొడవ తప్పులేదు. ఆయన ఇప్పుడు మాస్కులు పంపించి కూడా అదే మాకు కరోనా ఉన్నప్పుడు మాస్కులు పంచలేదు కానీ ఆయన ఇంట్లో కూర్చోడు. ఆయన ఇష్టం లేదు పాపం. ఇప్పుడు మాస్కులు పంపించుకుంటే ఆ టెంకాయలు వెళ్తారు ఏదో రగడబడుతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు టెంకాయలు పెట్టుకుని నమ్ముకోవాలంటే అది వీళ్ళు తీసేయాలి. అదేదైంది నాకు తెలియదు. వైషుడ్ ఎవరు పడితే హ్యాపీనింగ్ అని నా ఆఫీస్కి వస్తే ఎవరు లేరు సార్. అడ్వాన్స్ రిజిస్టర్ చేపిస్తారు, అసిస్టెంట్లు ఎవరు లేరు. మధ్యాహ్నం అయింది రాలే, 1:30కి చూశారు రాలే. సరే లంచ్ అవర్ కదా చూద్దాం సాయంకాలం వస్తారేమో అని. దెన్ వీ హ్యాడ్ అవర్ లంచ్. ఈడే ఉన్నాం, రాత్రి నుంచి ఈడే ఉన్నాం. పొద్దున్న ఫ్రెష్ అప్ మళ్ళీ కూర్చున్నాం. నేనేమో నోటీసులు ఇచ్చిన అందరికీ యాబ్సెంట్ అయిన వాళ్ళకి ఎందుకు అయ్యాను అని. దట్స్ మై డ్యూటీ. దే సే దట్ ఐ డోంట్ హ్యావ్ పవర్. వెదర్ ఐ హ్యావ్ పవర్ ఆర్ నాట్ దిస్ విల్ టెల్. అందుకే ఏం చెప్పినాను, వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ చెప్పాలా చైర్పర్సన్. సో లెట్ మీ నో అండ్ వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్. ఏం జరిగింది సార్? ఎందుకు వాళ్ళు గైరాజ్ కదా ఇలా మైట్ ఈజ్ రైట్ అని చెప్తానండి. నేనంటే భయం లేదు, నేను బాగా చూసుకుంటా, వాళ్ళకి తెలుసు. ఏముంది, ఐ ఆమ్ నాట్ బ్లేమింగ్ మై ఆఫీసర్స్. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, నేను చైర్మన్ అయినప్పటి నుంచి ఒక్కరోజు వచ్చినాను. మామూలుగా కౌన్సిల్ మీటింగ్ ఉంటే వస్తా, వెళ్ళిపోతా. నాకు అసలు చేంబర్ రూమ్ కూడా అంటే లేదు. నేనే ఏసీ, నా సొంతం ఏసీ తెచ్చుకున్నా. ఫైనాన్షియలీ నాట్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ మైన్. టేబుల్ మీద గ్లాసు క్లాత్ అన్నీ నావే.
చిన్న రూమ్ తీసుకున్నా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ మై కమిషనర్. పని చేస్తాడు ఏమో ఆడ కూర్చుంటే నేను ఎట్లా ఈడ కూర్చొని ఉంటా. ఇది నాట్ బిట్వీన్ స్టాఫ్ అండ్ మీ, ఇట్ ఈస్ మీ అండ్ ది ఎక్స్ అఫీషియల్ మెంబర్. సో దట్స్ వై ఐ కమ్ టు గివ్ దిస్ టు మై కమిషనర్. లెట్ హిమ్ గివ్ వాట్ హి గివ్స్. 3 రోజుల ముందు సమాచారం ఇచ్చిన అధికారులు గైరు హాజరు ఏం చేయబోతున్నారు సార్? నేనేం చేస్తాను అంటే వాళ్ళు బెదిరియమంటారా? ఏ వాళ్ళు ముందర పోతున్నాయి అనుకుపోతున్నాయి ఎందుకే వాళ్ళని పట్టుకొని. లెట్ మీ నో వాట్ ఈస్ మై యాక్చువల్ అథారిటీ. ఐఎమ్ ఐ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఆల్ దిస్ ఆర్ నాట్? యాజ్ ఈ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఆల్ దిస్? ఐ నో ద లా, ఐ స్టడీడ్ ద లా, ఐ గాట్ ఎవ్రీథింగ్. Let me go and ask my commissioner. You will only tell, no? Why should I have some rupture? With whom I should have a rupture? No, I don't want to spoil my piece of my third patra. Play on me, I go on. I gave the power and the power and the put a worship power. Poor cleaning na pani. Keve underground is cleaning nadi. Neel osana leda nadi. Light osana leda nadi. That's my duty. That is the way. రాష్ట్రంలోనే గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్నటువంటి తాడిపత్రి పట్టణ ప్రథమ పౌరుడిగా మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అంటే మీరు ఎన్నికైన నుంచి నువ్వు రావచ్చు. Anybody can come to this office. Everybody right to enter this office. Everybody has right to question this office. Why are you saying that? చైర్మన్ ఎన్నికైన నుంచి ఇదే పరిస్థితి ఉందా? లేదండి, ఐ కాంప్రమైజ్ విత్ మై పీపుల్. చెప్పా పోతానండి, చేసుకుంటానండి. నేను అనుకుంటే ఒక రోజు తిరగలేదు మున్సిపాలిటీ. నేను ఇద్దరు మా కమిషనర్ పెట్టి వెంబడిపోలేదు. నాకన్నా బాగా తెలిసిన జాగ్రఫీ ఎవరికి తెలియదు తాడిపత్రి జాగ్రఫీ. చెప్పు, ఏడ చెట్టు ఉందో చెప్తా, ఏడ పుట్ట ఉందో చెప్తా. పైప్ లైన్ ఇంతకుముందు ఎప్పుడైనా కొందరు ఫోన్ చేసేవాళ్ళు కొత్త ఇంజనీర్, సార్ పైప్ లైన్ అది ఎట్టపోతుంది, ఇది ఎట్టబోతుంది సార్. నేను నా ఊరు ఇంప్రూవ్మెంట్ కాదు. రండి పోదాం రండి వాటర్ వర్క్స్ లోకి. ఒకప్పుడు 7:30 గంటలో నీళ్లు ట్యాంకర్ కొట్టేది. ఈ పొద్దు నేను 3 hours లో కొట్టేసాను. మొత్తం రిపేర్ 9 బండ్ల మూలకు దోసింది షెడ్ మాది. అంతకుముందు ఒక మెకానిక్ ఉండేవాడు, రోజు డైలీ ఎంత జరిగితే అంత వచ్చేది. ప్రతి ఒక్కడు యాప్ ఉండేది, యాబ్సెంట్ ప్రజెంట్. మాకు అతను చాలా ఉన్నాయి యాప్లు. ఇక్కడ 9 బండ్లు అడపడేసా, నేనేసా, నేను తీసుకెళ్లి రిపేర్ చేసా. ఇద్దరు బిల్లు కూడా పెట్టలేదు. ఇది నా ఊరు, నేను శ్రమపడి ఇంత చేసినది నేను పోగొట్టుకోను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మై పాపం. వాళ్ళు ఎంత ప్రాణం. తాడిపత్రి పట్టణ అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. నేను అది కాదు, ఆయన అడ్డుకునేది నన్ను. ఆయనకేం తెలుసు అభివృద్ధి? ఏం తెలుసని అభివృద్ధి చెప్పాలి నేను? ఆయన ఈ వాంట్స్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఇస్ ద మైక్ ఇస్ ద హోల్ సోల్ మానర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ. ఐ డోంట్ వాంట్. నా ఏదానికి భయపడినండి. డ్రైవర్ వచ్చినాడు, సార్ నేను కారు జీప్ తీసుకొని పోతున్నా సార్ కమిషనర్ దగ్గర గంట. నేను చెప్పా ఏంట్రా పిచ్చోడు మనం మాట్లాడుతున్నాను. కమిషనర్ యూ ఒబే హిస్ ఆర్డర్. నేను ఇప్పుడు వద్దంటే ఏమవుతుంది? ఆయన వీక్ అవుతాడు. వీడు ఇట్లా చెప్పి నన్ను వీక్ చేయాలని చూస్తాను. అంటే మీ ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేని వాతావరణం. అందుకే కదా ఊరికనే ఉన్నా ఇన్ని రోజులు. ఒక్కరోజు కమిషనర్ నాతో వార్డుకొచ్చాడా? డైలీ ఐ ద వార్డ్. ఐ డోంట్ ఆస్క్ హిమ్. ఎందుకు తెలుసా? ఉన్నాడు. I don't know trouble my commissioner. I don't know trouble my engineer. I don't know trouble anybody. If it goes on like this, the town will spoil. If this goes on like this, town. నాకేం చేయని పర్పస్ ఏం లేదు. వాళ్ళకి పవర్ ఉందేమొచ్చు, వాళ్ళు సస్పెండ్ చేసి హాయిగా పోతా, పని చేసుకుంటా. కొత్తగా పెట్టినారుంటాం. గో గ్రీన్ తాడిపత్రి అని పెట్టినాయి, వాటర్ ఉంది, పని చేసుకున్నానులే. నేను ఎక్కువ మాట వదిలిపెడతాను రెడీ పోతుంది. అప్పుడు ఇప్పుడేదో మన ఓడిపోయి 6,000తో ఓడిపోయినాం. ఈసారి 70,000 80,000 గెలుస్తాం. పొలిటికల్గా తీసుకుంటే దిస్ ఇస్ మై అడ్వాంటేజ్.
బట్ ఐ డోంట్ నో. ఈరోజు మీటింగ్ పెడుతున్నారు సార్, ఈరోజు ఏమన్నా అంటే అసలు ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉన్నారు మీరు ఈరోజు ఏం రాత్రి నుంచి ఇక్కడే ఉంటాం కాబట్టి ఆఫీసులు ఇంకా ఎవరు రాలే. 10:30 అయితే పోతా, లోపలికి పోతా. వైవెళ్ళ నాటుకు తలగుందా లేదు. ఎట్లుంది మా హాస్పిటల్ చూడా ఆఫీసు? మీ శాషన్ లేదు, మీ జేబిఎల్ లేదు, మీ ఈటీవీ లేదు, TV5 లేదు, 10 లేదు, యాది లేదు మా ఆఫీస్. ఎన్టీవీ కూడా లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తే తీసుకున్నారు కరెక్ట్ కాకుండా నేను తాడిపత్రి మున్సిపాలిటీ కేంద్రంగా చేసి ప్రభాకర్ అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీద విధానం కొనసాగుతుంది. ఏదైతే ఉందో నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో జేసీ ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యే అదే సమయంలో నగర పర్యటన పేరుతో అధికారులు తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది. నిన్న రాత్రి ఇక్కడే బస చేసి ఉదయం 6 బయట స్థానం చేసిన జేసీ ఇప్పటి వరకు మున్సిపాలిటీ ఏదైతే ఉందో కార్యాలయం ఆవరణ బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఎందుకంటే ఈ 2 రోజులు ముందుగానే మీటింగ్ ఉంటుంది, అధికారులు సమాచారం అడిగారు. కానీ అదే సమయంలో ఎమ్మెల్యే కూడా బయటికి అధికారులు తీసుకొని పోయి రివ్యూ పెట్టుకోవడం బయటికి అధికారంలో తీసుకుపోయి ఇంట్లో వేసేసి వాళ్ళని లాకప్లో పెట్టి దాని విజువల్స్ నేనే వద్దండి. నేను నా లీనియన్స్ దూరం తెచ్చాను. ఇప్పుడు దాన్ని ఎవరు బయట లా విల్ గో. కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్. I don't want to fight with anybody. That will disturb my town. You see my office, how it is. వాళ్ళ చూపిండి ఆఫీస్ ఏది పొద్దున వివాదం ఏం వివాదం నిన్న పెట్టుకునేది నేను పెట్టుకోకూడదా? లేకపోతే రోజు పెట్టమంటావా? రోజు అవుట్డోర్ నాతో పాటే రావాలా? రూల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎవరు నేను సతాయించమంటావు? మా ఎంప్లాయీని సతాయించమంటావా? ఐ డోంట్ నో. ఆఫ్టర్ ఆల్ దే కమ్ హియర్ టు వర్క్. అదే నా మైట నీ మైట ఏంది? నేనేమని చెప్తే మళ్ళీ మొదటి నుంచి రావాలా? అవసరమా? డే లాస్ట్ మై పీపుల్, మై ఆఫీసర్స్. పోయిందాక నా బాధపడ్డాం. ఇట్లా అయితే ఎన్ని రోజులు నేను ఒకటి చెప్తాను ఊరే పడుతుంది. నేను ఐ టాక్ టు మై ఆఫీసర్స్, ఐ టాక్ టు దెమ్, then I'll take a decision. ఇప్పటికే చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి మీరు ప్రతి వార్డులోనూ ఉదయం సాయంకాలం తిరుగుతూ అక్కడ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు మీ వెంట వస్తున్నారా లేకపోతే? నేను పిలిచలేదే బాబు, నేను పిలవటం లేదు వీళ్ళందరినీ. నాకు తెలుసు ఆయన మెంటాలిటీ. ఎవరు పాపం సఫర్ అయ్యేది? సఫర్ ఎవరైతారో దయచేసి వాళ్ళు స్కేప్ గోడ్స్. వాళ్ళ సఫర్ చేస్తే మాకేమొస్తుంది చెప్పండి దయచేసి. ఏమన్నా వస్తుంది నాకు? సో ఐఎమ్ విత్ మై స్టాఫ్. 100% ఐ విల్ సపోర్ట్ మై స్టాఫ్. ఆ భయం అనేది ఉంది కదా, దాన్ని ఎలా తీసేయాలి, కాన్స్టిట్యూషన్ లో ఏముంది, ఎలా ఉంది అనేది నేను వాళ్ళకి చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు బియాండ్ దట్ పోతుంది. ఐ థింక్ ఆఫ్ ద అదర్ థింగ్, నాట్ నౌ. మళ్ళీ ఏంది పాపము వనికి పెడతారు. రాత్రి అందరూ నాకు ఫోన్లు చేసినారు. ఇందాక అమ్మ ఇప్పుడే వచ్చిపోయింది. నేను చెప్పినాను I will not take any action. But I should know what is your power, what is my power, what is my commission power, what is the MLA's power. That they don't know. I will tell them these are the powers of an MLA, of a chairman, of the commissioner. And then ఏదో పిచ్చిగా వాళ్ళు ఏం చేయాలి? We'll teach them. We'll tell them. Then afterwards we'll ఛాన్స్ కూడా చేయకూడదు. పాపం వాళ్ళు ఏదో జీతంతో వచ్చి బతుకుతున్నారు కాబట్టి ఐ డోంట్ టేక్ రివెంజ్. ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ అగైన్. ఇఫ్ దే కమ్ అకార్డింగ్ టు ద లా, I don't mind. If they
debate it, then I'll show what I am. That is the thing. నిన్నటి ఉదయం నుంచి దాదాపు 26 మంది స్టాఫ్ కనపడడం లేదని మీరు అధికారులు ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఉదయం ఒక కారణం రాకుండా నేరుగానే అటు వెళ్ళిపోయారని చెప్పి కూడా మీరు పేర్కొన్న దాంట్లో అంటే ఏదైతే ఉందో మీరు ఉన్నతాధికారులు అతను మా కమిషనర్ లీవ్ లో పోయినాడు అంటాడు, విజువల్స్ లో అంతా ఆయన ఉన్నాడు. అంటే కమిషనర్ ఎలా ఉన్నాడంటే నేనొక్కటి సేవ్ అయితే చాలు ఈ 25 మంది ఆడికన్నా పోనీ. But I am not like that. I want to save my 25 people also. They don't know the law. I'll tell the law to them today. If they, from tomorrow onwards, if they do the same thing, I have right to suspend anybody. Under section 77, I think so. Under section 77. Under section 77. I have every right to suspend even the commissioner by giving notice to him, and by moving a motion in my council. If I have a majority, I can send him also. But that is all not good. See how bad he is. ఎంత చెడ్డోడో చూడండి కమిషనర్. నువ్వేమో లీవ్ పెడతావు, అది ఎప్పుడు పెడతావు? నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నువ్వు లీవ్ పెడతావు. అంటే నీ సబార్డినేట్స్ అందరినీ ఏం చేయాలనుకుంటాను? నాశనం చేయాలనుకుంటాను. నువ్వు నాశనం చేయాలనుకుంటాను. సి యాజ్ ఎ క్యాప్టెన్ వీళ్ళందరినీ సేవ్ చేసినాకనే ఈ షిప్ లో కూడా మీకు తెలుసు ఏదన్నా అయితే క్యాప్టెన్ ఇస్ ద లాస్ట్ పైలట్ టు జంప్ ఆర్ డూ సంథింగ్. దట్ ఈస్ ద లీడర్షిప్. మై కమిషనర్ హెస్ డన్ చీటెడ్. ఈ వెంట్ ఆన్ లీవ్ ఆఫ్టర్ ఐ కేమ్ హియర్ అండ్ సాట్. ఆయన అప్పుడు లీవ్ లో పోతాడు. ఐ హ్యావ్ ఆల్ ద టైమింగ్స్, ఎవ్రీథింగ్. ఆయన అనుకుంటాడేమో ఎవ్రీథింగ్. నేను ఆర్జేడీతో పొద్దున్న నుంచి మాట్లాడుతూనే ఉన్నా, ఏమైతుంది ఇప్పుడు కూడా మాట్లాడా. నేను ఊరికి పోతాడు పో అంటే పవర్ ఉందినే. ఏం పవర్ ఉంటే లా ఇస్ దేర్. ఐ విల్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా. తమాషా ఏమన్నా నువ్వు ఎంత చెడ్డోడవే కమిషనర్. అందరిని పిలుచుకుపోయి ఇప్పుడు గమ్మ పెడుతున్నావు పిల్లల్ని. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో అధికారులకు చట్టం గురించి తెలిసేలా తాను వివరిస్తానని మరి కొద్దిసేపట్లో అధికారులు కూడా సమావేశం చేసి వ్యవహరిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ అధికారులు తమ విధులకు లోబడి పనిచేయాలి తప్ప ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య కాకుండా వారి విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏకపక్షంగా ఎవరైనా కానీ అధికారులు వివరిస్తే వారిపైన కౌన్సిల్ తీర్మానం చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా చేసి వివరించి చెప్తున్న పరిస్థితి. తాడిపత్రి I thought that as far as the fuel price is concerned, the people of India are struggling. They are struggling with India. So I thought symbolically we would have to Parliament on side. We would have an interesting impact. We could have a media impact. అట్లా లేదు. ఆల్రెడీ నాకు కొన్ని పేపర్లు ఇచ్చినారు. ఆల్రెడీ పేపర్లు ఇచ్చినాయి సార్. నాకు వచ్చింది స్ట్రోక్. ఇప్పుడు నాకు ఎన్ని కట్టు నాకు స్ట్రోక్ వస్తుంది. అట్లే జవర్ అట్లా మీటింగ్ పెట్టండి సార్. ఏముండలేదు సార్ మీటింగ్ ఏమున్నాం లేదు. ఏబీ ఎందుకు పెద్దది. చెక్ 1 2 3 1 2 3 ఓకేనా. యాంకర్ ఎవరు ఏమన్నా ఇన్పడదు. ఇవి ఎక్కినాడు. చెక్ 1 2 3 1 2 3 యాంకర్ పవన్. ఓకే నేను మళ్ళీ చెప్తాను. మీ గురించి చెప్తాను.
వీడుంది నువ్వు కొద్దిగా మీటింగ్లో ఏసీ అవుతుంది. సరే పవన్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉండి ఇప్పటికీ 24 గంటలు గడిచింది. ఇప్పటికీ టీడీపీ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయ ఆవరణలో కూర్చున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు ఉండాల్సి వచ్చింది? 24 గంటలుగా మీరు ఇప్పుడు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్నారు. నేను 31వ తేదీ ఒక మీటింగ్ పెట్టమని చెప్పి మా కమిషనర్ గారికి చాంద్ బాషా గారికి ఫోన్ చేయడం జరిగింది. మాకు యూబీఎల్ అని ఒక ఇది ఉంది, ఆల్ విల్ కమ్ ఆన్ టు దట్ టెలిఫోన్. దాంట్లో మామూలు మెసేజ్లు పెడతారు. మెసేజ్ పెట్టారు దట్ ఆన్ 2nd ఆఫ్ దిస్ మంత్ అట్ 11 o'clock మీటింగ్ హాల్లో మీటింగ్ ఉంటుంది, అందరు దయచేసి రండి అని పెట్టారు. పెట్టిన తర్వాత అది మధ్యలో డిలీట్ అయింది. అంటే నాకు తెలియదు డిలీట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు డేట్లో అవన్నీ చూస్తే డిలీట్ అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మా వాళ్ళు మళ్ళీ ప్రెస్ చేస్తే లేదు పెడుతున్నాము అన్నారు. అని నేను 11 o'clock పెట్టింటే 9:30కి అందరూ సంతకం చేయలే, ఏం చేయలేకుండా దానికి తోడు మా కమిషనర్ లీవ్లో పోయినాడని ఇప్పుడు పేపర్ ఉంది అనేది. ఎక్కడ పోయారు? వెన్ ఈజ్ ఆన్ లీవ్ గెస్ట్ బి ఇన్ ద హౌస్. సరే ఆయన పోయినాడు. ఎక్కడ పోయినాడు? ఎమ్మెల్యే గారి ఇంటికి పోయినాడు. ఆవరం లేకపోయి అక్కడి నుంచి ఊర్లో తిరిగినారు. ఎవరెవరు పోయినారు? అవుట్డోర్ వర్క్కి సంబంధం లేని వాళ్ళు కూడా పోయినారు. మీటింగ్ అంటే పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. సరే పోయినారు, వాళ్ళ ఇష్టం. తర్వాత ఏం చేసినాడు? బై 10:30 వాళ్ళందరినీ పిలుచుకొని ఆయన ఇంటికి పోయి మీరు ఈడ కూర్చోండి, నాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందని పోయినాడు. మీరు పోకూడదు, ఎవరు ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ వేసిపోయినాడు. భయపడి తెచ్చి వాళ్ళు ఆడే ఉండిపోయినారు. ఇప్పుడు నేను రెండే అడిగేది, ఆయన ఏదో మైట్తో అంటాం. సి దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్ లా ఫర్ మున్సిపాలిటీ ఆల్సో. హూ ఇస్ హెడ్, హూ ఇస్ నాట్ హెడ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? చైర్మన్కి ఏముంది, ఏమి కౌన్సిలర్కి ఏం డ్యూటీ ఉంది, ఎక్స్ ఆఫీషియల్కి ఏముంది అనేది దట్ ఈస్ దేర్. ఈయన ఏం లే, మైట్ ఈజ్ రైట్. అంతా కత్తి తిప్పడమే, కత్తి తిప్పితే అయిపోతుంది అనుకుంటున్నాడు. ఏడా సాట వేరే సాట తిప్పకుండా నేను చదువుకుంటా. ఐ నో ద లా. ఎస్, నౌ ఐఎమ్ ఆస్కింగ్ మై కమిషనర్ టు ఆన్సర్ దిస్. ఆల్రెడీ ఐ హ్యావ్ రిటన్ టు ఆర్జేడీ, I have written to the collector, I have written to the Sri Lakshma there, everybody, Bocha also I have written. What is the power of the chairman? Let me know. And I am asking my commissioner also, what is the power of the executive member, MLA. ఇప్పుడు భయంతో ఏదో చేయాలని చూస్తున్నాడు. అదే పాపం. కానీ మా కమిషన్ చాలా తప్పు ఉంది. నువ్వు 26 మందిని ఆడి తీసుకుపోయి నువ్వు లీలో పోయినావే.
నువ్వు లీవ్లో ఎట్లా పోతావు? ఏ లీడర్ ఇప్పుడు షిప్లో కూడా వెన్ ఇట్ సింకింగ్ ద లాస్ట్ ఫెలో హ్యాస్ టు జంప్ ఫ్రమ్ ద షిప్ ఇన్ ద క్యాప్టెన్, దట్ ఈస్ మై కమిషనర్. ఏం చేస్తున్నాడు? అందరిని మోసం చేస్తావు నువ్వు. 26 మందిని బలిగొంటావా నువ్వు? అయ్యా పాపం ఏందా వాళ్ళు. ఎస్, టుడే ఆల్సో ఐ పిటి మై ఆఫీసర్స్. ఐ విత్ దెమ్. I can suspend them. I have the power to suspend them. I will not do that. నేనే భయపడుతుంటే ఆయనకు ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతే పాపం. సో ఐ విల్ నాట్ టేక్ ఎన్ యాక్షన్ మై ఆఫీసర్స్. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ మై కమిషనర్ బికాస్ హీ ద లీడర్. Even the leader commands, these people has to go wherever he goes. But he has gone and he has given a leave letter. That too at what time? After I came and sat here. After I came and sat here, then he has packed the letter. అంతకుముందే నేను 10-15కి ఆర్జేడీతో మాట్లాడినా. ఈయన ఏం చేశాడంటే, సార్ నేను పని చేయలేను సార్, కష్టంగా ఉంది అక్కడ. నేను జాయిన్ అయిన రోజే పిలిచి చెప్పిన, ఐ నో దట్ మ్యాన్స్ మెంటాలిటీ, మీరు నాతో రావద్దండి, మీరు ఎవరు చేయొద్దండి, నాకు ఈ ఊర్లో పీస్ ఉండాలో, వర్క్ జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన 9 బండ్లు మూలకేసాడు. నేను రిపేర్ చేసిన మై ఓన్ మనీ. కొత్త మోటార్లు తెప్పించిన 7.5 గంట ఫిల్ అయ్యేటివన్నీ 3 గంటలోనే అవుట్ సైడ్ వర్క్. ఒక్కొక్క చేంబర్ తీసే మా లాడిపిల్లలో 2 మీటర్లు 3 మీటర్లు ఏర్లు పోరినాయి. మొత్తం అండర్ గ్రౌండ్ అంతా స్పాయిల్ అయిపోయింది. మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, టీవీ వాళ్ళు చెప్తానా, వాళ్ళు మీకేం ఇన్ఫర్మేషన్ హీరో, మీ వాళ్ళకి చెప్పండి దయచేసి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. చెప్తున్నా, రోజుకి మీరు టైం ఉంటే నేను విజువల్స్ చూపిస్తా. 46 అడుగులు కింది దిగినారు చేస్తాను. మన పైపులు వెళ్ళిపోయినాయి. ఎవరు తెప్పించాడు? కమిషనర్ తెప్పించినాడా, లేదా ఎమ్మెల్యే తెప్పించినాడా? నేను చేసినా అని చెప్పి నేను ఆడవపోయి ఎవరిని పట్టుకుని తెలుసా మీకు తెలుసా? హరీష్ రావుని పట్టుకొని ఆయన పైపులు ఇటు తయారవుతున్నాయి హిందూపూర్లో. అవి 10 పైపులు తెచ్చి నేను ఇంతలో డబ్బులు కూడా కట్టలే. ఆయన డబ్బులు వద్దన్నాడు. చేపించి అంతా చేపించి రెడీ చేస్తే నెక్స్ట్ డే కొడుకుని ఆడిపోతాడు. ఇంకోటి చెప్తానా, ఒక్కో మున్సిపాలిటీలో అది కూడా అడుగుతానా, ఎవరు ఎంతమంది పని చేయాలి? 9 మంది పని చేయడం లేడు. ఇళ్లలో ఉంటున్నారు. నా ఇంట్లో ఒక్కడు లేడు. ఎప్పటికీ లేరు. ఎందుకు ఈ క్రమశిక్షణ లోపించింది అనుకుంటున్నారు? తాడిపత్రి మున్సిపాలిటీల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం కానీ భయం భయం. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, బాగా పనిచేస్తారు. అసలు మీకు తెలుసా, ఇండియాలో ఆడిటింగ్ అన్న మున్సిపాలిటీ ఇదొక్కటే. ఎవ్రీ మంత్ ఆ మంత్ 15th లోపల పోవాల. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? కమిషనర్ గారు ఇప్పుడే మున్సిపల్ కార్యాలయం చేరుకున్నట్లు కూడా సమాచారం ఉంది. మీరు ఏం చేయబోతున్నారు? మీ నిరసన అయితే కొనసాగుతుందా? ఏం చేయబోతున్నారు? నాకేంది నిరసన చేయాలా? నేను నిరసన లేదు నాయన. ఎస్, ఐ లవ్ ఎ మీటింగ్. ఆల్రెడీ ఐ సెండ్ ద ఎక్స్ప్లెనేషన్. అందరిని ఎక్స్ప్లెనేషన్ ఆయన అన్నాడు. నేను నోటీస్ ఇచ్చేదానికి లేదంట, అంటే నాతో అనలేదు, సాక్షిలో వచ్చిందంట. నోటీస్ ఇవ్వకూడదా? ఐ కెన్ రిమూవ్ హిమ్. ఐ హ్యావ్ ద పవర్ టు రిమూవ్ హిమ్. చదువుకోండి, ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ టు సచ్ కంట్రోల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, ద చైర్పర్సన్ షల్ హ్యావ్ ద పవర్ టు ఇంపోజ్ పెనాల్టీ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఆర్ dismissal on such offencer of the other employees after giving him a reasonable opportunity. ఇది ఏదైతే విధులకు హాజరు కాని ఉద్యోగులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా తనకు అధికారులు ఉన్నాయని చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే తాడిపత్రి మున్సిపాలిటీ సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం. రండి, ఎవరు వచ్చాం టీవీ లేదు కొట్టదు. రండి.
కూర్చోండి, nothing. Please, 1 minute. Whatever you want to tell, I'm not going to oppose anything. I don't want to oppose anything. Whatever you say, I'll say it. Pratap, there's nothing. We are all friends. You tell that only. We're all together. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఉదయం నుంచి కూడా మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాడు. ఇవాళ రాత్రి ఇక్కడే ఆరుబయట పడుకోవడం కూడా ఆయన కార్యకర్తలు స్థానాలు ఇక్కడే కూర్చున్నారు. అంటే నిన్న కాల్ఫర్ చేసిన మీటింగ్ అధికారులు ఎవరు హాజరు కాకపోవడానికి ఆయన ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది మున్సిపల్ కమిషనర్ సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎందుకు నిన్న మున్సిపల్ మీటింగ్ జరగకపోవడానికి కారణాలు ఏంటి? మీరు లేరని చెప్తున్నారు. నేనే చెప్తాను, ఆయన వద్దు. Leave it to me. Sir, don't disturb now. Here, right is right అనే ఒక ప్రివేల్ ఉంది కాబట్టి నేనే భయపడతానప్పుడు మా స్టాఫ్ ఎందుకు భయపడుతుంది? Don't unnecessarily disturb him. He's already disturbed. See, I go. No, it's only might is right. They are afraid of him. I have to save them. It's my duty as the chairman. Definitely we'll compromise, we'll do everything. Who are the sufferers now? If I go on sit like this, my staff is the sufferers. I don't want to suffer them. Please, this entirely episode is different. Yes, you are putting the weight on my commissioner. Don't do that. We'll give you another this thing. Amen. Don't trouble it. It's already has been troubled. I'll tell you why I'm sitting here. Endukante to see that my staff is not fearful. Evaru cheppina bhayapadakudadu. Law is there. System is there. Constitution is there for everything. I and other gentlemen can't change the constitution. They will work according to the constitution. They will work according to the constitution. Because here the situation is different. Why they have not gone into 9:30 ante? Yes, if they don't go, they'll beat them. I will not do that. As a chairman, I have to save anybody. Not only that, any officer in Tadipatri, I save them. Yado vachuntaru, ఊరు నుంచి వచ్చుంటారు, వాడికి ఎవరు వెనకలా ముందరా మేము ఉండాలా? This situation, same thing. Don't trouble my commissioner. He's nothing not wrong. He's not. Here the situation. మీకు ఎన్నోసార్లు చెప్తా అంటే మీరు అది చెప్పడంలే. మీకు భయమే. అస్సలు లేని రాయండి. రాసారా? మీకు భయం. ఎందుకు భయం? కౌన్సిల్ మీటింగ్ మీరు పెట్టిన తర్వాత బయటికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఎవరు మీరు బ్లేమ్ చేయాల్సింది? ఆయన చెప్తాను కదా, ఫియర్ అయ్యా. ఇట్స్ అ ఫియర్ క్రియేటెడ్ బై దట్ జెంటిల్మెన్. Though I am very rough and all, I know how to save my people. I am with them. నేను ఎందుకు ఈడ కూర్చున్నానంటే, సిన్స్ ఎస్టర్డే they were అబ్స్కాండింగ్ అని అనుకోండి, they were arrested అని అనుకోండి, ఇంట్లో బంధించినారు అనుకోండి, all the big shots of my staff are missing. It's my duty to sit here and see that publicly ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని ఫోన్లు ఆఫ్. ప్రాబ్లం వస్తే ఎవరు చేయాలా? నెక్స్ట్ మ్యాన్, హూ ఇస్ ద నెక్స్ట్ మ్యాన్? ఆయన ద నెక్స్ట్ మ్యాన్. అందుకే కూర్చున్నా, ఇప్పుడు కూడా ఈడ కూర్చున్నా. అయిపోయి మా కమిషనర్ వచ్చినాడు, వీళ్ళు హ్యావ్ మీటింగ్ నా టుడే, నైట్ ఇది రెడీ అయిపోయింది. ఏం చెప్తాడు? ఎన్ని రోజులు చేస్తావు నువ్వు అంటే? 3 రోజులు భయపడిస్తావు ఆ స్టాఫ్నే? మానుకో. ఇంతవరకు నేను సార్ కమిషనర్ ఒక్క మాట చెప్పండి దయచేసి. ఒక్క రోజున నేను రమ్మన్నా, నాతో పాటు అవుట్డోర్కి రమ్మన్నా చెప్పండి. ఒక్క రోజున రమ్మన్నా. ఎందుకు రమ్మలేదంటే సిచ్యువేషన్ బట్టి నేను వద్దు, వాళ్ళకి ట్రబుల్ ఇవ్వకూడదు అనుకున్నాను. ఇప్పటి నుంచి అట్లుండదు. ద హోల్ సినారియో విల్ చేంజ్.
If they want to come, they come to the meeting, they can sign and go. If any representation, they can give to the commissioner. Cheyalo, Cheyagudadu, adi. It's according to the council who has majority will do it. Right, thank you. సార్ అంటే చాలా రోజులైంది మీరు చైర్మన్ ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇవాళ మీరు ఈ రకంగా ఈ స్థాయికి రావడం అంటే ఈ స్థాయికి రావడం ఏమంటే పబ్లిక్ ఎవరు ఆన్సర్ చేసే వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు దాచిపెట్టి ఇంట్లో పెట్టేసుకుంటే హౌ కెన్ దే ఆన్సర్? ఇట్స్ మై డ్యూటీ టు కమ్ అండ్ సిట్ హియర్ అండ్ సీ దట్ మై టౌన్ డజంట్ అఫెక్ట్ ఇన్ ఎనీ మీన్స్. దట్స్ వై ఐఎమ్ సిట్టింగ్ హియర్. ప్రతిపక్షమనే ఇదంతా జరుగుతుంది. ఏం ప్రతిపక్షం ఉండేది మళ్ళీ అది ఒకటి చెప్పాలి. ఏదో మీరు అడిగే క్వశ్చన్లు మరసగా అడగండి చెప్తాను. నా ప్రతిపక్షం కాదు ఈడ. మైట్ ఈజ్ రైట్, వీర్ ఇస్ మోర్ ఇదని అంతే. బట్ కాన్స్టిట్యూషన్ లా ఇస్ దేర్, దట్ విల్ డిసైడ్. రైట్, థ్యాంక్ యూ. ఇదే అంటే మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. నిన్న జరగాల్సిన సమావేశం అధికారులంతా రావడంతో ఇవాళ మీటింగ్ కొనసాగిస్తామని చెప్తారు. ఇక్కడ తాడిపత్రిలో ముఖ్యంగా ఏదైతే అధికారం జరగాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే మున్సిపల్ అజెండా ఏందో, మున్సిపల్ నిబంధనలు ఏమన్నా వాటి ప్రకారం చైర్మన్ హోదా ఏంటి, చైర్మన్ అధికారాన్ని ఇవన్నీ కూడా పక్కగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ స్టాఫ్ కానీ ప్రజలకు కానీ రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన బాధ్యత నా మీద అందుకే ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రవీణ్, HMTV, తాడిపత్రి. చెప్పలేదు. होना कहता है इन्हें తాడిపత్రి పట్టణంలో గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీలో వినూత్నశీలతన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే ప్రస్తుతం 2వ రోజు కూడా మున్సిపాలిటీలో నుండి ఇక్కడే స్నానం చేసి అన్ని కార్యక్రమాలు చేపట్టుకొని ఇక్కడ ఉండి ఒక నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. సార్, ఈ రోజు తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా ఎందుకు ఇంత మొండి పట్టుతో మీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది? ఎందుకంటే ఇక్కడే రాత్రి పడుకున్నారు, ఇక్కడే స్నానం చేశారు, మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తాడిపత్రిలో? నేను ఒకటి చెప్పాలి, మెయిన్ పీపుల్ అందరూ లీవ్ అబ్స్కాండింగ్ అయినారు. భయపడ్డా, అసలు పోలీస్ స్టేషన్లు కూడా ఇచ్చా. ఎవరైనా కిడ్నాప్ చేశారు, ఎందుకంటే వీళ్ళు ఏదో పోయిట ఇల్లు కొట్టు, చల్ల కొట్టు, ఏదైనా కొట్టు అని పోయింటారు. వాళ్ళకి ఏమైనా కోపం వచ్చి వీళ్ళందరూ ఎంతమంది నేను భయపడి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఇక్కడ పరిస్థితి ఏమంటే ఎమ్మెల్యే గారు నన్నే దబాయిస్తారు, నన్నంటే నేను ఊరు ఇడిపిస్తా, నేను నరుకుతా బతుకుతా అన్నీ అంటాడు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఒకడు గుంటకెళ్ళడు, ఒకడు ఆదోని, ఒకడు ఇక్కడ రాయచోటి, ఒకడు వాడు వీడు మన జోలు ఉండేది. నాకే ఇంతమంది ఉండే పొద్దున్న నేను ఇడిపిస్తాను 2 సెకండ్లే అంటాడు. నన్ను 2 సెకండ్లు ఇడిపిస్తాడు. వీళ్ళంతసేపులో భయపడ్డారు, పాపం భయపడినారు. కమిషనర్ ఒక్కడే సేవ్ అయినాడు. ఆయన సరిగ్గా టైంలో లీవ్ పెట్టిపోయినాడు అంటే 25 మంది గుంతలకు వేసి పరిచయం మాకు కమిషనర్ కూడా. ఆయన తప్పు, అది చేయకూడదు. సార్, 3 రోజుల ముందే మీరు ఒక అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని పట్టణ అభివృద్ధి కోసం కావాల్సిన అన్ని చర్యలు తీసుకుందామని నోటీసులు జారీ చేసినా కానీ ఈ యొక్క మున్సిపాలిటీకి ప్రథమ పౌరుగా ముందు అన్ని హక్కులు ఉన్నారు. ఇటు అధికారులను తన వెంట తీసుకుపోవడం ఎమ్మెల్యే గారిని ఏ విధంగా చూస్తుంటారు? ఎవరిని ఏమీ లేకుండా జైల్లో పెడతానప్పుడు ఒక అధికారం ఏమైంది పాపం మొదలే నీకు ట్రాన్స్ఫర్ లే నీకు అని ఇట్టాడు. అవన్నీ వాళ్ళు ఏమనద్దండి, వెరీ స్మాల్. వాళ్ళ మీద పిచ్చిగా బ్రహ్మాస్త్రం అంటారే అది ఉంటుంది. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ వాంట్ టు సేవ్ మై తాడిపత్రి, మై మున్సిపాలిటీ, మై మున్సిపల్ స్టాఫ్, మై డ్యూటీ. ఏమే డెఫినెట్లీ విల్ ఎక్స్క్యూజ్ దెమ్, విల్ సీ వాట్ దే టెల్. తాడిపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారన్న భయంతోనే అధికారులను కార్యక్రమాలకు అటెండ్ కాకుండా ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారంటారా? నా కార్యక్రమాలకు మున్సిపాలిటీ కాదు, ఎవరు రాకపోయినా నా కౌన్సిలర్లు ఉన్నాడు చూడే పిచ్చిగా చేస్తారు పని. ఎస్, ఎవరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, ఒక్కరికి ఏమైనా 1 రూపాయి
ఇచ్చిందా మున్సిపాలిటీ? లేదు. వి డూ అవర్ ఓన్. చెప్పు, 9 బండ్లు పక్కన పడేసింటే రూపాయి ఇంతవరకు ఇచ్చినారు అడుగు. నేను చెప్పించిన. మీరు బాడిగ 58,000 ఒక్కో బండికి బాడిగ తీసుకొని నడిపెట్టుకున్నాను. సార్ ఇది నా ఊరు సార్, నేను పుట్టిన ఊరు సార్, నన్ను ఇంత పెంచిన ఊరు సార్, ఇన్ని కేజీలు చేసిన ఊరు సార్ ఇది. ఏమనుకుంటున్నారు? నేను రుణపడి ఉన్నా, రుణం తీర్చుకోలేను. లెట్ మీ వర్క్ ఫర్ దిస్ టౌన్. 47 నుంచి ఏ వాళ్ళు కూడా, వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు పాలిటిక్స్ లో లేరు. చూపిండి, ఒక్క పేరు చూపండి. విజయరాజ్ సింధియాను లేదా రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీ చూపించద్దంటే వేరే వాళ్ళు చూపించండి. ఎస్, దట్ ఈస్ ద తాడిపత్రి. వీళ్ళే నన్ను పెంచి పోషించినారే నన్ను. సో ఇట్స్ మై డ్యూటీ టు సేవ్ మై తాడిపత్రి, టు క్రియేట్ ఏ తాడిపత్రి. ఐ విల్ టెల్ యూ, 15th లో గో గ్రీన్ యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ దగ్గర చిన్నపిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర 1000 మంది ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్నారు. అసలుకి నేను అనుకుంటున్నట్టు జరిగితే దిస్ కాన్సెప్ట్ విల్ బి నంబర్ 1 ఇన్ ఇండియా. ఆల్ ద స్టేట్స్ విల్ టేక్ అప్ దిస్. ఐ ఛాలెంజ్. సార్, తాడిపత్రి ఎమ్మెల్యే ఇచ్చిన ఏదైతే పిలుపుని మీరు స్వాగతించారో దాని తగ్గట్టుగా మున్సిపాలిటీ గెలిచారు, మీసం ఎమ్మెల్యే సార్. ఆ సవాళ్ళను ప్రతిగా స్వీకరించిన తర్వాత కేసులు పెట్టడానికి ఏ విధంగా? కేసు కాదు, ఇప్పుడు కేసులు గీసులు ఇట్లా చేస్తాడు. తీసుకుపోయి ఇంట్లో 25 మంది రూమ్లో పెట్టి నేను చెప్తే మీరు పోకూడదు. 1:30 వరకు పంపిలారు. ఏం ఉనికి చేస్తారా? ఎవరు అంటాడు, ఒకరో ఇద్దరు, ఒకటేమో వండి వస్తున్నాడు అంటాడే. ఏమవుతామో నేను అట్లా కాదు. వాడిని ఒంటికి వచ్చేటవాడిని, మళ్ళీ వాడిని ఇక్కడ తీసి డ్రాయర్ని తీసి బాగా ఇంకోటి వేసుకోరని చెప్పి బాగా చేసేవాడిని నేను. ఒంటికి ఇంటికి పోయి సార్, ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య అధికారులు నలిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముందు నెయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి అభివృద్ధి అనేది అడ్డుకునే పరిస్థితి ఎవరితో కాదు. ఇది ప్రభాకర్ రెడ్డి ఎవరితో కాదు. ఏమనుకుంటున్నావు? నాకేం మున్సిపాలిటీ లెక్క కావాలా? మున్సిపాలిటీ ఏం కావాలా? నాకు అన్నీ ఉన్నాయి. రోడ్లు కూడా నాదే. మున్సిపాలిటీ వాడైతే ప్రొక్లైన్ నాదేనయ్యా. రా మా పోయి మా పార్క్ చూడుకోండి ఎట్లుందా. వద్దులే, ఈ ప్రెమిసెస్ చూడండి ఎక్కడ మీ ఆఫీసులు ఉన్నాయి. ఎట్లా TV9, TV5 ఉన్నాయి. ఎట్లుందా మీ ఆఫీసు? చెప్పయ్యా, ఇదే ఇట్లా ఆఫీస్ ఉందే? లేదు నాయన, అప్రిషియేట్ చేయండి. ఫైనల్ గా ఏం చెబుతున్నారు సార్? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే స్నానం చేశారు, ఇక్కడే టిఫిన్ చేశారు, అధికారులు కనిపించట్లేదు కానీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కదా. ఏం చెబుతున్నారు? ఒక్కొక్కరు ఇది తెలుసు నాకు, ఆయన ఎలాంటోడు, నేను ఎలాంటోడు అని. దాన్ని బట్టి రిపోర్ట్ చేశా. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడన్నా ఏమన్నా 26 మంది మెయిన్ లేరు. సో ఐ హావ్ టేకెన్ అప్. అంతేగాని ఏమి ఇక్కడ కూర్చుంటే ఏమనుకుంటుంది? Somebody has to take care of Tadipatri. When nobody is there, I have taken care of it. That's all. Nothing. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ తాడిపత్రి ప్రజలు? తాడిపత్రి ప్రజలు ఏమదే రివోల్ట్ అయితే ఇట్లా చేసుకుంటా పోతే రివోల్ట్. తాడిపత్రి ప్రజలు రివోల్ట్ చేస్తారు. రైట్ సార్. ఓకే సార్. సో మొత్తాన్ని చూసినట్టయితే 2 రోజుల ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి 3 రోజుల ముందు ఈ యొక్క నోటీసులు జారీ చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన డిస్కస్ చేయాలని చెప్పినా కానీ ఇటు మున్సిపల్ అధికారులు గైర్హాజరవడం, దానిలో ఎమ్మెల్యే గారు వాళ్ళను రానికుండా అడ్డుకున్నారని చెప్పేసి ఇక్కడ పట్టణ వాసులు కూడా ఆరోపించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే దీనిపైన ఇక్కడ అధికారులు కనిపించడం లేదని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈరోజు చూసినట్టయితే కమిషనర్ గారు వచ్చారు కొద్దిసేపు క్రితం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇది కేవలం తాడిపత్రి పట్టణ అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఈరోజు చూసినట్టయితే ఎమ్మెల్యే గారు అధికారులను ఈ యొక్క కార్యక్రమాలకు డిస్కస్ చేయడానికి రానియకుండా అడ్డుకున్నారని చెప్పే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్తో ప్రతాప్, TV5 అనంతపురం. TV5 బాగా వస్తుంది.
కానీ ఈయన అన్ని బాగుంది వద్దులే ఇంకా సార్ వద్దు బా ఇంకా వద్దులే సార్ మమ్మల్ని తిడతారు సార్ మిమ్మల్ని లేటెస్ట్ గా నువ్వే దుర్యోధనుడు అందరు ఇప్పుడు అంతా నీ మీదనే ఉన్నారు. లేదు సార్ మమ్మల్ని తిడతారు ఉన్నారు. అదే అదే డ్రామా, అదే డ్రామా. ఏందో పొద్దున్న మళ్ళీ సతాయించింది మీరు చేతులు అనుకుంటారా అండి. ఏం చేస్తారు పాప పిల్లలు, అంతే కదమ్మా. నేను అట్లే ఉండి, నువ్వు అట్లే ఉండి, మీరందరూ అట్లా ఉండి వాళ్ళు అడిగిపోర్లా. అన్నీ వద్దులే, నాకు అన్నీ తెలుసులే. దాని ఇవన్నీ అడగద్దు, చెప్పద్దు బాగా.